నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి యలహంక నుంచి వచ్చేసాడు. అయితే ఈసారి నేరుగా జువ్వలదిన్న హార్బర్కి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ ఏం మాట్లాడాడు ఏంటి ఎవరికైనా అర్థమైందా? దీని గురించే చర్చ. అయితే ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే జగన్ గారు, మన వీక్షకులకు కూడా. దుర్గా కుమార్ గారు, వాస్తవానికి జువ్వలదిన్న వెళ్ళాడు. అక్కడ గతంలో ఉన్నటువంటి ఒక హార్బర్కి సంబంధించి మొత్తం అంతా చదివేసి నేను అక్కడ ఇంత పర్సెంట్ కట్టా, అక్కడ కట్టా, ఇక్కడ కట్టా అని చెప్పి ఏదో లిస్ట్ చదివాడు. కానీ అదంతా కూడా పేపర్లో చూసే చదువుతూ కంప్లీట్గా నేను కట్టేశాను, ఇప్పుడు వచ్చేసి వీళ్ళు క్రెడిట్ షేర్ చేస్తున్నట్టు మాట్లాడుతూ వస్తున్నాడు. అదే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా దొంగలు అన్నట్టు మాట్లాడుతున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అదే ఆయన చిన్న గ్యాప్ ఇస్తే మధ్యలో అరుపులు. అసలు ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు చప్పట్లు కొడుతున్నారు, ఎందుకు కేకలు కొడుతున్నారు, ఏం అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమైందా ఆ యొక్క ప్రెస్ మీట్ అంటే? ఏం చెప్తారు? మీకు నాకు అర్థం కావక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళు డీకోడ్ చేసుకోగలరు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి అక్షరాన్ని వాళ్ళు అవగాహన చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. అది 2019కి ముందు వాళ్ళకి తెలియలేదు, కానీ 2019 నుంచి 2024 వరకు బాగా స్టడీ చేశారు, పిహెచ్డీలు చేశారు అందరూ. దాంతోనే ఆయనకి 2024లో చాలా స్పష్టంగా నువ్వు తెలుసురా అబ్బాయి, గతంలో నిన్ను చూశాం కాబట్టి ఇక నిన్ను ఎక్కడ పెట్టాలని. ఆ 19కి ముందు ఎలాంటి మాటలు మాట్లాడాడో మళ్ళీ ఇప్పుడు అయ్యే మాటలు మాట్లాడుతున్నాడు. అంటే నేను ఖచ్చితంగా చేస్తాను అన్నాడంటే చేయడని. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మనం అందరూ కలిపి చేసుకుంటామంటే, ఇక మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మీ సంగతి నేను చూస్తాను. అట్లా ఆయన ఏది చెబితే అందుకు భిన్నమైనటువంటి అర్థం అనేది ప్రజలకు తెలుసు. ఆయన ఈ మత్స్యకార హార్బర్, ఫిషింగ్ హార్బర్స్ ఉంటాయి. ఫిషింగ్ హార్బర్స్ కాకినాడ పోర్ట్ లాంటిది కాదు. ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్కు సంబంధించిన మత్స్యకారులదే. ఇప్పుడు వాళ్ళు బాగా లాభసాటిగా ఉందని ఇన్ఫర్మేషన్ రాగానే కాకినాడ పోర్ట్ని రాయించేసుకున్నారు కదా కేవీ రావు దగ్గర నుంచి. ఆ కేవీ రావు గారిని ఎవరింటికి తీసుకెళ్లారండి? జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకెళ్ళాడు విక్రాంత్ రెడ్డి. ఎందుకు తీసుకెళ్ళాడు? మేమే కాదు, దీంట్లో అసలు ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఆయనతోనే వార్నింగ్ ఇప్పించేస్తే ఓ పని అయిపోద్ది. ఇక కేవీ రావు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టి ఇక నువ్వు సెలవు తీసుకోవచ్చు అని. ఆనాడు సీఎంఓలో చాలా జరిగాయి. అదే అన్న, అసలు సీఎంఓలో జరగటం కాదు, ఇంటికి తీసుకెళ్ళి స్వయంగా ఆయనతో వ్యక్తిగతంగా కల్పించి ఆ వార్నింగ్ ఆయనకి ఇప్పించి బయటకు తీసుకొచ్చారు. ఇక నీ పని అయిపోయిందని. వెంకటేశ్వర స్వామి దర్శనం చేయగానే బయటికి తోసుకెళ్తారు చూసారా, ఆ రకంగా తోసుకెళ్ళిపోయారు బయటికి. తోసుకెళ్ళిపోయిన వ్యక్తి వాళ్ళ ఫిషింగ్ హార్బర్ల మీద కూడా ఆయనకి ఏమన్నా దృష్టి ఉందేమో, అందుకని ఫిషింగ్ హార్బర్లది మత్స్యకారులదే అని అంటున్నాడు. ఖచ్చితంగా మత్స్యకారులదే. మత్స్యకారుల వాటిల్లో కూడా కనుక ఎట్లా అంటే వాళ్ళు తలకాయలు కనుక పెడితే చాలా తేడా వస్తుంది. ఇప్పుడు మత్స్యకారులు కాబట్టే తెలుగుదేశం గవర్నమెంట్ ఫిషింగ్ హార్బర్స్ని బాగా డెవలప్ చేస్తుంది. వాళ్ళకి అక్కడ చిల్లింగ్ సెంటర్స్ పెడుతుంది. ఎక్కువ అంటే ఫిషింగ్ ఎక్కువ పడినప్పుడు వాటిని ప్రిజర్వ్ చేసుకోవడానికి. రెండోది ఫిషింగ్ హాలిడే ఈయన టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో ఇచ్చిన దానికన్నా రెట్టింపు ఇచ్చింది. ఎందుకంటే అప్పుడు వాటికి దాన్ని ఏమంటారంటే మత్స్య సంపద పెరగడానికి గుడ్లు పెట్టే టైం అయ్యి చేపలు ఆ టైంలో వేటాడకూడదు. వేటాడితే ఏమవుతుందంటే మత్స్య సంపద తగ్గిపోతుంది. అందువల్ల ఆ 2 నెలల పాటు హాలిడే ప్రకటిస్తారు. కానీ మత్స్యకారులకి జీవనోపాధి ఉండటం కోసం డబల్ చేశారు. అట్లా అన్ని రకాలుగాను ఫిషింగ్ బోట్స్కి సంబంధించిన సబ్సిడీలు కానీ, వాటికి పెట్టుబడులు కానీ, లోన్లు కానీ బాగా ఇస్తున్నారు. ఎందుకంటే ఎంత వీళ్ళని బలపరిస్తే మత్స్యకారుల్ని వాళ్ళ ఆదాయాలు అంత పెరుగుతాయి. తర్వాత ఇది మనకొచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళు ఎంత డీప్ సీలోకి వెళ్తే అంత మత్స్య సంపదను వాళ్ళు పట్టుకోగలుగుతారు. దానికి మన ఇక్కడ ఉండే పౌష్టికాహార లోపాలు కూడా తగ్గుతాయి. ఫిషింగ్ అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న స్టాల్ పెట్టి పులివెందుల్లో ఒక చిన్న కూలర్ పెట్టి దాంట్లో ఒక 4 చేపలు పెట్టి సంగలు గుద్దుకున్నాడు. అది కాదు, నువ్వు ఫిష్ స్టాల్ పెట్టడం కాదు, ఇక్కడ మత్స్యకారుల్ని డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్ళి హైసీస్లోకి అక్కడ దొరికే అత్యంత అరుదైనటువంటి పెద్ద రకం చేపలని, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న చేపలని వాళ్ళు పట్టుకుంటే ఇక్కడ ఇచ్చే కిలో 50 రూపాయలు కాదు, 5,000 రూపాయలు కిలోలు ఉండే కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అట్లాంటి చేపలని టూనా ఫిష్ అలాంటి వాటిని
పట్టుకునేటటువంటి హై పవర్ బోట్స్ని ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం గతంలోనే ఇచ్చింది. వాళ్ళకి తెలుసు ఫిషింగ్ గురించి. ఆయనకి తెలియదు కాబట్టి చిన్న స్టాల్ పెట్టుకుని పులివెందుల్లో మనం ఎప్పుడన్నా చూసామా, మనకి పులివెందులు ఎప్పుడన్నా మత్స్య స్టాల్ వస్తుందని కూడా అని అన్నాడు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులు అందరూ కూడా తీర ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఆ మత్స్యకారుల యొక్క వృత్తిలో ఉండే ఇబ్బందులు, వాళ్ళ కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు, మార్కెటింగ్ సమస్యలు అన్నీ తెలుసు వాళ్ళకి. కాబట్టి ఇవాళ ఈయన వచ్చి ఫిషింగ్ హార్బర్స్ గురించి చెబుతున్నాడు. తర్వాత కృష్ణపట్నం హార్బర్ పోర్ట్ గురించి కూడా ఎత్తాడు. కృష్ణపట్నం పోర్ట్ కూడా అది తెలుగు వాళ్ళదే. అయితే అది దాన్ని అదానికి మళ్లించడంలో కూడా ఈయన పాత్ర కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి టైంలోనే జరిగింది. వాళ్ళ మీద రకరకాల ఒత్తిళ్ళు తీసుకొచ్చి వాళ్ళు అమ్మేసేరాక నిద్రపోలా. అట్లా అదే పనిలోనే వాళ్ళు కాకినాడ పోర్టు మీద కూడా ఒక పంజా ఇసిరాడు. కొంతవరకు సక్సెస్ అయ్యాడు. కానీ తీరా వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం రావటం మూలన కూటమి ప్రభుత్వం ఆ అక్రమం బయటకు వచ్చి తిప్పుకొని విజయసాయిరెడ్డి కూడా ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి దండం పెట్టాడు. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో పాటు A2గా అనేక కేసుల్లో ఉన్నాను. ఇది కూడా CBI స్థాయి కేసే కదా, ఒక పోర్టుని అక్రమంగా ఆక్రమించడం అనేది. కాబట్టి ఆయన వెళ్ళి ఫిషింగ్ హార్బర్ దగ్గర మాట్లాడే మాటలు ఫిషర్మెన్కి తెలియదని కాదు. వీళ్ళు అది ప్రీ అరేంజ్డ్ ప్రోగ్రామ్. అక్కడ సప్పట్లు మీరు అన్నారు కదా, ఈయనకు చెబుతున్నప్పుడల్లా సప్పట్లు కొడుతున్నారని. అప్పుడు సింగయ్య మీద కారు ఎక్కించేటప్పుడు ఎట్లాంటి వాళ్ళని తీసుకొచ్చారు కిరాయికి, ఇవాళ కూడా అట్లాగే తీసుకొచ్చారు. తెలుగుదేశంకి ఫిషింగ్ కమ్యూనిటీకి ఉన్నటువంటి అనుబంధం ఇవాళ కాదు. వాళ్ళకి బాగా అవగాహన ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే బీసీలకు సంబంధించి కానీ, ఇలాంటి చేతి వృత్తులకు సంబంధించి, లేకపోతే ఫిషర్మెన్ కానీ ఆ కమ్యూనిటీని కడుపులో పెట్టుకు చూసుకుంటారనే భావన వాళ్ళకి ఎప్పుడు ఉంది. అందువల్లే ఎప్పుడైనా తెలుగుదేశం వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళు ఆనందిస్తారు. మొన్న జగన్మోహన్ రెడ్డి 19లో చేసిన మాయలో వాళ్ళు కూడా కొందరు పడితే పడి ఉండొచ్చు. ఎందుకంటే అందరూ పడ్డారు, అందులో వీళ్ళు వాళ్ళనే లేదు. కాబట్టి ఇవాళ ఆయన అది తీసుకొచ్చి ఫోన్ సంభాషణ ఏదో చూపిస్తున్నాడు. దానికన్నా ముఖ్యమైనది గూగుల్ టేక్అవుట్ అని కడప అవినాష్ రెడ్డి ఇంట్లో వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించినటువంటి వివరాలు కనుక అట్లా చూపించుంటే బాగుండేది. ఈ ఎవరన్నా అనధికారికంగా మాట్లాడుకునే మాటలకి అది ఎవరికి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎటువంటి అన్యాయాలు, అక్రమాలు ఇదే కాదు ఎక్కడా జరగనివాడు ఆయన. కాబట్టి ఈయనేదో గాడ్ ఫాదర్ లాగా, జీసస్ క్రైస్ట్ లాగా వచ్చి మాట్లాడుతున్నాడు. అంతకన్నా ఆయన చేయాల్సింది వాళ్ళ సొంత బాబాయ్ హత్యలో వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నది ఏంటి, ఏం జరిగింది, అది బయట పెట్టాలి వాళ్ళ. తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అవాకులు చవాకులు పేలుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాటికి ఆయన సమాధానం కూడా చెప్పడు. ఎందుకంటే ఆయనకి ఇటువంటి వృత్తుల మీద వాళ్ళని కాపాడాలనే ఇది ఉండబట్టే 10 షిప్పింగ్ హార్బర్లు ఎట్ ఏ టైం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్నాయి. వాటిని ఎంత త్వరితగతిన వీలైతే అంత త్వరితగతిన సమగ్రంగా ఏదో ఫిష్ అక్కడికి వెళ్ళి బోట్లు ఆపుకోవటం కాదు. బోట్లు ఆపుకోవటంతో పాటు వీళ్ళకి రెస్ట్ ప్లేసెస్, తర్వాత సైక్లోన్ వచ్చినప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేయటానికి కూడా కొన్ని టీమ్స్ని కూడా ఎక్కడికక్కడ సిద్ధం చేస్తున్నారు. అంటే సాంకేతికంగా కూడా వాళ్ళని ఇబ్బందులు లేకుండా చూసే పరిస్థితి చూస్తున్నారు. తర్వాత అక్కడ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీసు, మార్కెటింగ్ ఫెసిలిటీసు, అంటే వీళ్ళు మధ్యవర్తుల చేతిలో బలవ్వకుండా కాంపిటేటివ్గా బిడ్డింగ్ జరిగి వాళ్ళకి మంచి ధరలు వచ్చేలాగా కూడా చూస్తున్నారు. ఒకవేళ ఇక్కడ దొరకకపోతే వెంటనే వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుని ఎక్కడ మంచి రేటు ఉంటే అక్కడ పంపించడానికి కూడా ఫిషరీస్ కార్పొరేషన్లో కూడా మార్కెటింగ్ వింగ్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళకి అడ్వైజ్ చేస్తారు, ఫలానా ఫిష్ ఇది ఏ సెంటర్లో ఎక్కడెట్లా ఉందనేది. ఆ లాజిస్టిక్స్ కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు అక్కడ పంపడానికి. అదే అనమాట. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆయన సొంత మనుషులను పెట్టి క్లాప్స్ కొట్టించుకున్నందువల్ల మత్స్యకారులు ఆయన వల్ల పడతారనేది, వాళ్ళే వలేసి చేపలు పట్టగలిగిన వాళ్ళు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ ఆలోచన వలలతో పట్టేయగలరు. అవును అవును. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి ఇక్కడ ఒక తమిళనాడు నుంచి 4 బోట్లు రావడం, ఆ బోట్లకు సంబంధించి ఒక ఇష్యూ రావడం, దీనికి సంబంధించి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఎటువంటి మత్స్యకారుడు అక్కడ వెళ్ళకూడదని చెప్పి ముందే నిర్ణయం తీసుకున్నారు. కానీ అక్కడికి వచ్చినటువంటి వారు ఎవరు అనేది ఇప్పుడు తేలాల్సింది. ఇదే కాకుండా ఎవరైతే ఈ యొక్క నియమాన్ని కింద బ్రేక్ చేసి వెళ్తే వాళ్ళకి ₹1,00,000 ఫైన్ అని చెప్పి వాళ్ళు ఒక నియమాలు పెట్టుకున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిస్తున్నాడు, అక్కడ ఏం మాట్లాడుతున్నారు, వాస్తవానికి వద్దు నువ్వు రావద్దని చీకొట్టినా సరే వెళ్ళిన తర్వాత అక్కడ ఏం సాధించాడంటే ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి
మాట్లాడిన మాటలకి అక్కడ అర్థం పర్థం లేదు. కానీ అక్కడ జరిగిన సంఘటన మొత్తం నాకు తెలుసు. నేను మొదటి నుంచి చూశాను. నేను అక్కడ ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది అని నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. అక్కడ ఏంటి అంటే, అక్కడ లోకల్ ఈ ఫిషర్మెన్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు వేటకి వెళ్ళినప్పుడు తమిళనాడు నుంచి కూడా వస్తూ ఉంటారు. తమిళనాడు నుంచి వాళ్ళు మత్స్యకారులే, వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మన వాళ్ళ మీద దౌర్జన్యం ఎక్కువ చేస్తారు. అటు నుంచి కొంచెం ఎక్కువ షిప్పులు వస్తాయి. దాంతో వాళ్ళు తమిళనాడు మత్స్యకారులు మన మత్స్యకారుల మీద దౌర్జన్యం చేస్తుంటారు. చాలా దౌర్జన్యం చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళగొడతారు, రకరకాల ఇవి జరుగుతూ ఉంటాయి. అట్లా జరుగుతుంటే వాళ్ళకి మధ్యలో క్లాషెస్ అవుతూ ఉంటాయి. కొద్ది కాలం కిందట ఏమైందంటే, తమిళనాడుకి సంబంధించిన ఒక 4 బోట్లని మన మత్స్యకారులు పట్టుకొని అవి తీసుకొచ్చి అక్కడ కట్టేశారు. తర్వాత ఒకరోజు సడన్గా ఆ 4 షిప్పులు మాయమైనాయి. ఎక్కడికి పోయినాయి, ఎవరు తీసుకెళ్లారు అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మధ్యలో వాళ్ళు పాండిచేరి వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు అని చెప్పి, పాండిచేరి ఆ మెరైన్ పోలీసులు వచ్చి తీసుకెళ్లారు అనేది ఇన్ఫర్మేషన్. అక్కడ వైసీపీ నాయకులకి ఏంటి అంటే, అక్కడ మత్స్యకారులకి బాగా కట్టుబాట్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ జాతికి ద్రోహం చేసేవాళ్ళు, వాళ్ళ జాతికి అపకారం చేసేవాళ్ళని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు, సహించరు. వాళ్ళు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, దీని మీద ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఎంక్వైరీ మొదలు పెడితే అక్కడ లోకల్గా ఉన్న వైసీపీ నాయకులు వాళ్ళు కొంచెం యాక్టివేట్ అయ్యారు. యాక్టివేట్ అయ్యి వాళ్ళు ఏమి చిత్రీకరించారు అంటే, వాళ్ళు తెలుగుదేశం లీడరు బేద మస్తాన్ రావు ఈ పని చేయించాడు, ఈ 4 బోట్లని విడిపించాడు అని ఒక పుకారు స్ప్రెడ్ చేశారు. పుకారు స్ప్రెడ్ చేసి ఈ మత్స్యకారుల నాయకులు వీళ్ళందరికీ కూడా వాళ్ళు చెప్పారు, ఇట్లా ఉంది, ఇట్లా మీరు ఇట్లా చేయండి అని చెప్పారు. చెబితే మత్స్యకారులందరూ లోకల్ ఎమ్మెల్యే మీదకి వెళ్ళారు. అంటే దాదాపుగా అటాక్కి వెళ్ళారు. వెళ్తే ఆయన కూర్చోబెట్టి చెప్పాడు, కాదు ఇది ఇట్లా జరిగింది, నాకు సంబంధం లేదు, తెలుగుదేశం పార్టీకి అంతకన్నా సంబంధం లేదు అని ఆయన క్లియర్గా చెబితే వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎమ్మెల్యే చెప్పింది వాళ్ళకి అర్థమైంది. కానీ ఈ వైసీపీ నాయకులు వాళ్ళు ఏం చేశారు అంటే, మరి ఎట్లా లోబర్చుకున్నారో మనకు తెలియదు, కానీ అక్కడ ఆ మత్స్యకార కమ్యూనిటీ నాయకులు వాళ్ళందరినీ కూర్చోబెట్టి బేద మస్తాన్ రావు ఇదంతా చేయించాడు అని చెప్పి వాళ్ళని ఒప్పించి, బేద మస్తాన్ రావుకి సంబంధించిన కుటుంబం, ఆయన బ్రదర్స్ 2 ఉంటారు, అందరూ ఈ 3 కూడా బహిష్కరిస్తున్నాము అని చెప్పి డిక్లేర్ చేయించారు. దీని మీద బేద మస్తాన్ రావు వాళ్ళందరికీ రిపోర్ట్ చేశాడు, అయ్యా నేను మీ జాతి వాడినే, నేను అట్లా ఎందుకు చేస్తాను, నేను అట్లా చెయ్యలేదు, వాళ్ళు అది కూడా పాండిచేరిలో ఉందిట, నేను కనుక్కున్నాను, పాండిచేరి మెరైన్ పోలీసులు తీసుకెళ్లారట అని ఆయన చెప్పినా కానీ వాళ్ళు వినలేదు. అంటే వాళ్ళు దే ఆర్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వైసీపీ లీడర్స్. సో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఆయన మీద కొంత ఫైన్ ఇంపోజ్ చేశారు, ఆయన్ని బహిష్కరిస్తున్నామని చెప్పారు, బేద మస్తాన్ రావు అని బహిష్కరిస్తున్నామని. ఇదంతా ఎందుకు జరిగిందా అని నేను ఆలోచిస్తూ ఉంటే ఈ లోపలే జగన్మోహన్ రెడ్డి టూర్ ప్రోగ్రాం డిక్లేర్ అయింది. అంటే అర్థం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు టూర్కి ఆంధ్రప్రదేశ్లో టూర్కి ఎక్కడికన్నా వెళ్ళి ఎంతకాలం అయింది అంటే, నెల్లూరుకి వెళ్ళాలి, నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టూర్ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్లాన్లో భాగంగా ఈ బోట్లు మాయం కావటం అనేది జరిగింది. దాన్ని సక్సెస్ఫుల్గా బేద మస్తాన్ రావు మీదకి తోసి తెలుగుదేశం పార్టీని విలన్లాగా చూపిద్దాం అనేది ఇతని ప్లాన్. లేకపోతే జగన్మోహన్ రెడ్డి వెళ్ళటానికి ముందు, అంటే నువ్వు బోట్లు ఎప్పుడు మాయమైనాయి,
ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎప్పుడు ఖరారైంది మొత్తం చూసుకో. అంటే నీకు ఇవన్నీ ఎందుకు ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చెప్తున్నాను అంటే బోట్ల దొంగలు వాళ్ళే, ఆ బ్లేమ్ని బేదమస్తానరావు మీద వేయటం. ఎందుకంటే బేదమస్తానరావు అంతకుముందర వైసీపీలో ఉన్నాడు. వైసీపీలో ఉన్నప్పుడు బేదమస్తానరావు పెద్ద గ్రేట్ నాయకుడని ఈతనే చెప్పాడు. అంటే తెలుగుదేశంలో రాగానే గ్రేట్ నాయకుడు కాకుండా పోతాడా? అంటే ఉక్రోషం ఆక్రోశం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి వేరే 4 బోట్లు మాయం చేసింది వైసీపీ వాళ్ళు, డౌటే లేదు అందులో. వాళ్ళు మాయం చేసి మార్చి 16వ తారీఖున మాయమైన బోట్లు ఏప్రిల్ 15వ తారీఖు అంటే దాదాపు నెల రోజుల తర్వాత ఎందుకని ప్లాన్ చేశాడు? అదే చెప్తున్నా నీకు. బోట్లు 6 బోట్లు మొత్తం 6 బోట్లని తమిళనాడుకి సంబంధించిన 6 బోట్లని మాయం చేసింది ఎవరు? వైసీపీ లీడర్లు మాయం చేసి అక్కడ ఇష్యూ చేసి అందులో తెలుగుదేశం పార్టీని విలన్గా చూపించి ఇదంతా దేనికి? జగన్మోహన్ రెడ్డి రావటానికి ప్లాన్. జగన్మోహన్ రెడ్డి రావటానికి ముందరే ఈ ప్లాన్ వేసుకొని ఇంప్లిమెంట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి అక్కడ వచ్చి ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడేలాగా. నీకు జువల్దన్న హార్బరు, ఫిషింగ్ హార్బర్ని ఎవరు పెట్టారు? దానికి ఒక చిన్న బ్రీఫ్ హిస్టరీ ఉంది. 2008లో ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కృష్ణపట్నం పోర్టుకి అటు 50 కిలోమీటర్లు ఇటు 50 కిలోమీటర్లు అసలు వేరే పోర్ట్లు ఉండటానికి వీల్లేదు అని చెప్పి జీవోలు ఇష్యూ చేశాడు. తెలుసా మీకు? ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కృష్ణపట్నం పోర్టుకి ఆ చుట్టుపక్కల ఇంక ఏ పోర్ట్లు ఉండకూడదు, పెట్టకూడదు అని చెప్పి 2008లో జీవో రిలీజ్ చేశాడు. ఎందుకు తెలుసు కదా? కృష్ణపట్నం ఆ కథ కమామిషు దానికి సంబంధించి ఇవన్నీ క్విడ్ ప్రోకోలు ఇవన్నీ మనకు తెలిసినవే. ఆ 2008లో రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన జీవోని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేశాడు? రాష్ట్రం విడిపోయిన తర్వాత, రాష్ట్రం విడిపోయి విభజిత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అప్పుడు వెంకయ్య నాయుడు కేంద్రంలో మంత్రి. వెంకయ్య నాయుడు దగ్గరికి వెళ్ళి, అయ్యా మనం రాష్ట్రంలో కనీసం ఒక 10 ఈ హార్బర్లు, ఫిషింగ్ హార్బర్లు ఇవన్నీ మనం డెవలప్ చేసుకోవాలి అని చెప్తే వెంకయ్య నాయుడు ఒక ప్లాన్ వేసి చంద్రబాబు నాయుడు ఒక ప్లాన్ ఏమి ఇచ్చాడు అంటే సాగర్మాల ప్రాజెక్ట్ ఎటు టేకప్ చేస్తున్నారు, ఆ సాగర్మాల ప్రాజెక్టు కింద ఇది పెట్టిద్దామని చెప్పి మెల్లిగా తోశారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రపోజల్ పంపించారు. ప్రపోజల్ పంపిస్తే సాగర్మాల ప్రాజెక్టు అది ఇట్ ఈస్ ఎ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టులో ఏంటి అంటే మొత్తం ఈ హార్బర్లు డెవలప్ చేయటం, ఫిషర్మెన్కి అక్కడ కాలనీలు ఆవాసాలు అవన్నీ కట్టడం, వాళ్ళ వేటకి ఫెసిలిటీస్ పెట్టడం, వాటితో పాటు అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయటం, వీటన్నిటితో పాటు డిఫెన్స్ వాళ్ళది. అంటే సాగర్మాల ప్రాజెక్టులో మేజర్ పోర్షన్ డిఫెన్స్ వాళ్ళది ఉంటుంది, వాళ్ళ నేవీ వాళ్ళది ఉంటుంది, సరిహద్దు భద్రతా దళం. ఇదంతా కూడా మొత్తం సాగర్మాల ప్రాజెక్టు ద్వారా ఒక సర్వైలెన్స్ పెడతారు. అంటే సముద్ర మార్గాల మీద అంత ముందర కసబ్ ఎట్లయితే వచ్చాడో ఒక నాటు పడవలో అట్లా రాకుండా చూసుకోవటానికి ఈ సాగర్మాల ప్రాజెక్టు అందులో డిఫెన్స్లో రక్షణ మంత్రిత్వ శాఖలో కూడా ఒక పార్ట్ ఇది. ఇన్ని రకాల దీంతో ఈ సాగర్మాల ప్రాజెక్టు కింద దీన్ని జువల్దిన్న హార్బర్ని టేకప్ చేసి దాన్ని మెల్లిగా చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది, ప్రాజెక్టు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత 2019లో తెలుగుదేశం గవర్నమెంట్ ఓడిపోయింది. ఈ మహానుభావుడు అవతార పురుషుడు ఈయన అవతరించాడు, ఈ ఆంధ్రప్రదేశ్ భూమండలం మీద అవతరించాడు. జగన్మోహన్ రెడ్డి మొత్తం 5 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల అప్పటికి ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ కావడం ఇదంతా జరగడానికి టైం పట్టింది. సాగర్మాల ప్రాజెక్టు కింద తెచ్చుకుంటే ఆ డబ్బులన్నీ కేంద్రం భరిస్తుంది.
దాదాపుగా 90%. మనం ఓ 10% వేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది, ప్రాజెక్ట్ వచ్చేస్తుంది మనకి. అంత ప్లాన్ వేసిన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓడిపోగానే ఈ అవతార పురుషుడు వచ్చి ఆ జువల్దిన్న ప్రాజెక్టును పడుకోబెట్టాడు. ఇతనికి మొదటి నుంచి కూడా కృష్ణపట్నం ప్రాజెక్టు, అందులో కమర్షియల్ యాక్టివిటీ, దాని నుంచి కృష్ణపట్నం పోర్టు నుంచి ఆ సిలికా అవి ఉంటాయి అక్కడ నెల్లూరు జిల్లాలో, అవన్నీ ఎక్స్పోర్ట్ చేయటం, దొంగతనంగా ఎక్స్పోర్ట్ చేయటం, డబ్బులు కొట్టేయటం. 5 ఏళ్లలో ఇదే పని అతన్ని కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏమన్నా దేశానికి సేవ చేశాడని సన్మానించారా పోలీసులు? దీనికే సన్మానం చేసింది. అంటే ఇటువంటి ఒక అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఈ జువల్దిన్న ప్రాజెక్టుకి 20% పనులు కూడా చేయలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున వచ్చి నేను కడతా అంటే ఏం కడతావు నువ్వు? నీ వల్ల ఏమవుతుంది? నీకు ఏం చేత అవుతుంది? అసలు అది జువల్దిన్న ప్రాజెక్టు నీకు హార్బరు నీకు అసలు ఏ ప్రాజెక్టు కింద ఇచ్చారో కూడా తెలుసా? నీకు తెలుసా సాగర్మాల ప్రాజెక్ట్ అనేది ఉంది తెలుసా జగన్మోహన్ రెడ్డి? సాగర్మాల ప్రాజెక్ట్ కింద తెచ్చారు అనే విషయం తెలుసా నీకు? తెలిస్తే నువ్వు 5 సంవత్సరాలలో నువ్వు పనులు ఎందుకు అక్కడ చేయలేదు, కంప్లీట్ చేయలేదు? 5 సంవత్సరాలు సరిపోలేదా జగన్మోహన్ రెడ్డి? 30 ఏళ్ళు కావాలా? జువల్దిన్న హార్బర్ని డెవలప్ చేయడానికి 30 ఏళ్ళు కావాలా? కానీ అక్కడ ఆయన ఏమొచ్చేసి లేదు నేను పూర్తి చేశాను, జాతికి అంకితం చేశాను కూడా చెప్పేస్తాడు. మొత్తం చేస్తాడు, అన్ని జాతికి అంకితం చేశాడు కదా. మొత్తం వెలిగొండ ప్రాజెక్ట్ చేశాడు, అసలు మొత్తం జాతికి అంకితం చేశాడు. ఆస్తులు ఆయనకి, అంకితం జాతికి. నీకు ఇక్కడ ఈ ప్రాజెక్టుని జువల్దిన్న హార్బర్ని తీసుకొచ్చింది, దాన్ని ఆపింది వాళ్ళ నాన్న. ఆ 2008లో ఇష్యూ చేసిన జీవోలన్నీ చంద్రబాబు నాయుడు రద్దు చేయడానికే 6 నెలలు పట్టింది, 6 నెలలు సంవత్సరం పట్టింది. అవన్నీ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాగర్మాల ప్రాజెక్టు కింద దీన్ని టేక్ ఓవర్ చేస్తే ఎలక్షన్లో ఓడిపోయి ఇతను ఈ మానవాడు గెలవంగానే ఆ జువల్దిన్న హార్బర్ని ఆపేశాడు. చేయలేదు, పని చేయలేదు. హార్బర్ డెవలప్ చేయడానికి 5 సంవత్సరాలు సరిపోదా జగన్మోహన్ రెడ్డి? నీ వల్ల ఏమవుతుంది? పోలవరం ప్రాజెక్టు కట్టడం చేత కాదు, జువల్దిన్న హార్బర్ డెవలప్ చేయడం చేత కాదు. నీకేం చేత అవుతుంది? నీకేం చేత అవుతుంది అంటే తమిళనాడుకి చెందిన షిప్పుల్ని 6 షిప్పుల్ని అక్కడి నుంచి మాయం చేయించి ఆ బ్లేమును తెలుగుదేశం మీద వేయించడం నీకు చేతవు. కుట్రలు కుతంత్రాలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కళ్ళు మూసుకో 3 ఏళ్ళు అయిపోతుంది అంటాడు. నువ్వు మూసుకో, నువ్వు కళ్ళు మూసుకో. నువ్వు కళ్ళు కాదు, నువ్వు నోరు మూసుకోవాలి. ఎందుకు అంటే అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు షిప్పులు మాయం చేయించింది నువ్వు, ఆ బ్లేమ్ వేయించింది తెలుగుదేశం మీద. ఎందుకు? నువ్వు టూర్ వెళ్ళటానికి అక్కడ మీ ఫిషర్మెన్ నువ్వు ఏళ్ళలో కేకలో సపోర్ట్లు ఎందుకు వేస్తావు? నువ్వు ఏం చెప్తావు? నువ్వేం చెప్తావు? నీకేం తెలుసు అని చెప్తావు? నీకేం చేతవని చెప్తావు? నువ్వు ఏం చేసావని చెప్తావు? ఏమీ లేదు కదా. అక్కడికి వెళ్ళటం, వాళ్ళని రెచ్చగొట్టడం, ఆ లోకల్ వాళ్ళని రెచ్చగొట్టడం. నువ్వు అక్కడ అందులో ఆ మీటింగ్లో ఒక ఆయన వచ్చి అడిగాడు, దుర్గాకుమార్ గారు, ఒక పెద్ద ఆయన వచ్చి అడిగాడు, నాకు ఆరోగ్యం బాగాలేదన్నా ఏదన్నా హెల్ప్ చేయమని. ఏదో చేతిలో ఏదన్నా డబ్బులు ఉంటే ఇవ్వాలి, లేకపోతే ఇంటికి వెళ్ళి పంపిస్తానని చెప్పాలి. లేదు నీకు ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదు కాబట్టి ఆ లోకల్ లీడర్ని ఎవరన్నా పిలిచి ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పాలి. ఏమన్నాడు తెలుసా? పెద్ద ఆయన 3 ఏళ్ళు కళ్ళు మూసుకో, ఆ తర్వాత నేను వచ్చి నేను ముఖ్యమంత్రి నీకు హెల్ప్ చేస్తా అని చెప్పాడు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని 3 ఏళ్ళు ఆగాల? నీ దగ్గర ఉన్నాయి 20 లక్షల కోట్లు ఉన్నాయిగా, ఇవ్వలేవు డబ్బులు. సేమ్ ఇదే మాట రెంటపాళ్ళ సంబంధించి ఒక పాపకి క్యాన్సర్ అంటే ఇంకొక మీరు ఇందాక అన్నట్టు ఒక 4 సంవత్సరాలు కళ్ళు మూసుకోమ్మా వచ్చేస్తా. క్యాన్సర్ ఆగుతుందా? నీ దగ్గర ఉన్న డబ్బులు పాపపు సొమ్ము చాలా ఉంది, ఇది ఇస్తే ఏమవుతుంది? అంటే ఎటువంటి మనిషో మనం అర్థం చేసుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎటువంటి మనిషి అనేది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తాడు.
3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అంటాడు. ఏమైపోతుంది? ఏమైపోదు, చూస్తూ ఉండు, ఏమైపోదు. ఇట్లా మొత్తం అంటే హార్బర్ని చెడగొట్టాడు, ఇతను చేయలేదు. సాగర్మాల ఇంకొక పాయింట్ ఏంటంటే, సాగర్మాల ప్రాజెక్టే డిఫెన్స్ గురించి చెప్పా కదా నేను, అది భద్రత అవన్నీ కూడా అక్కడ చూస్తారు. ఇతను వచ్చి ఏం చెప్పాడు తెలుసా? అక్కడ హార్బర్ దగ్గర ఉన్న మొత్తం ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు, ఈ నేవీకి ఇవి అన్నీ ఎళ్ళగొడతానని చెప్తున్నాడు. అన్నీ ఎళ్ళగొడ, ఇక్కడ రక్షణ వ్యవస్థలు ఏవి ఉండడానికి వీల్లేదని చెప్తున్నాడు. అంటే ఇతనికి ఏమన్నా తెలుసా? అసలు ఏమన్నా ఐడియా ఉందా? అసలు సాగర్మాల ప్రాజెక్టు కింద ఎందుకు టేకప్ చేశారు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? ఏమన్నా ఐడియా ఉందా? అక్కడ ప్రైవేటు వాళ్ళు కంపెనీ పెడుతున్నారు, వాళ్ళని ఎళ్ళగొడతా అంటాడు. ఏం ఎళ్ళగొడతావు నువ్వు అన్నీ ఎళ్ళగొట్టే కదా నువ్వు ఈ 11 స్థాయికి వచ్చావు. నువ్వు 151 నుంచి 11కు వచ్చింది ఎందుకు? ఇటువంటి ఎళ్ళగొట్టడం వల్లే కదా. మళ్ళీ పరిశ్రమలను ఎళ్ళగొడతాను, మళ్ళీ పరిశ్రమలు ఉండడానికి వీల్లేదు, నేను వచ్చి మిమ్మల్ని సర్వనాశనం చేస్తా అని చెప్పే ఈ జగన్మోహన్ రెడ్డి గురించి అక్కడ మత్స్యకారులందరికీ కూడా అర్థమైంది. షిప్పులు దొంగలు మా వైసీపీ నాయకులు అనేది కూడా క్లియర్ కట్గా అర్థమైంది. సో దుర్గా కుమార్ గారు, వాస్తవానికి ఒకే మాట మనకి పదే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వినిపిస్తూ వస్తుంది. నేను పలావ్ పెడతానంటే అది కాదు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతాను అని చెప్పేసి అన్ని మీరు అక్కడ ఆయనకు ఓటేశారు. ఇప్పుడు పలావ్ లేదు, బిర్యానీ లేదని చెప్పి మాటలు కానీ, మీరు కళ్ళు మూసుకొని ఇంకో 3 సంవత్సరాలు రాబోతుంది నేను వస్తే చుక్కలు చూపిస్తాను, సినిమా చూపించేస్తానని చెప్పి ఇంకో మాట, ఇది రఫ్ డైలాగులు ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయినా సరే ఎక్కడికి వచ్చినా ఇదే డైలాగులు విని విసిగెత్తినటువంటి ఒక వైసీపీ నేతలు కూడా వద్దు అని చెప్పేసి మొత్తుకున్నా ఇంకా ఇలాంటి డైలాగులతో ఇంకా ఎంత పబ్బం కలుపుతాడంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేచరే అదండి. ఇప్పుడు షర్మిల ఏం చెప్పింది? నువ్వు గనక రాజశేఖర్ రెడ్డి విధానాన్ని, రాజశేఖర్ రెడ్డి పరిపాలన కనుక అవగాహన చేసుకుంటే జలయజ్ఞం నువ్వు వచ్చిన 6 నెలల్లోనే అయిపోవాల్సిందే అని చెప్పింది. అసలు ఆయన అటువంటి ఉద్దేశం మీద లేడు. తర్వాత అసలు ఇక్కడ జువల్దిన్ లాంటి ఫిషరీ హార్బర్ని అతని మీద దృష్టిలో ఎందుకు ఉంటుందండి? కంటి ముందుండ అమరావతినే ఆయన సహించలేకపోయాడు. ఆపటమే కాదు, ధ్వంసం చేసేసాడు. తర్వాత షర్మిలే అంది, నువ్వు ఇటుక మీద ఇటుక కూడా పెట్టలేదని. అక్కడి నుంచి పరిపాలన కూడా చేశాడు ఆయన 5 సంవత్సరాల పాటు. కనీసం 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఎక్కడైనా, అది కొత్త రాజధాని అప్పటికే, ఏదైనా చిన్న ఎమ్యూనిటీస్ కట్టుకుంటారు. నువ్వు అప్పటికున్న ప్రజా వేదికను కూడా కూల్చేసావు. అట్లాంటి వ్యక్తి ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఉన్న మత్స్యకారులకు సంక్షేమం చూస్తాడని మనం ఎట్లా ఆశిస్తామండి? వాళ్ళు మాత్రం ఎట్లా ఆశిస్తారు? వాళ్ళందరి ప్రమేయం లేకుండా 2024లో జగన్మోహన్ రెడ్డికి ఇంత పరాభవం జరిగిందా? అన్ని వర్గాల ప్రజలతో పాటు మత్స్యకారులు కూడా దెబ్బతిన్నారు, అందరూ తిన్నారు. ఎందుకంటే ఆయన ఒక్కడ వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిగత ఆస్తి పెరగటానికి చూసుకున్నాడు తప్ప మిగిలిన ఏ సమాజం, ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతం పెరగాలని కూడా లేదు. కానీ 3 ప్రాంతాల్లో రాజధాని పెడతానన్న వ్యక్తి 3 ప్రాంతాల ప్రజల అభిమానం కొంతైనా పొందాలి కదా. కనీసం అక్కడ పరిపాలనా రాజధానికి సంబంధించి భూమి కొని కొంత సచివాలయం 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో అన్న కట్టాలి కదా. 5 ఏళ్లలో 1 ఫ్లోర్లు కూడా కట్టలేడు. ఇక్కడ ఇన్ని మల్టీ ఫ్లోరిడ్ కాంప్లెక్స్ అయిన అమరావతిని ఆపగలిగావు, కానీ కొత్త ప్రదేశాల్లో ఇటుక మీద ఇటుక పెట్టిన వ్యక్తి అమరావతికి తన పరిపాలనా కేంద్రం. అట్లాంటి అతను ఇక్కడ జువల్దిన్నిలోనూ ఇంకొక ఫిషింగ్ హార్బర్ను డెవలప్ చేస్తాడని ఎట్లా అనుకుంటాం? తర్వాత నవయుగ వాళ్ళది కృష్ణపట్నం పోర్టు. తెలుగు వాళ్ళకున్న పోర్టులే బహు తక్కువ, అంతా ఎక్కువ నార్త్ ఇండియా వాళ్ళవి గవర్నమెంట్ ఉంటాయి. ఆ నవయుగ అంటే ఎవరో కాదు, పోలవరంలో రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసి ఒక్క రోజులో వరల్డ్ రికార్డు పగలగొట్టిన వాళ్ళని ఆయన్ని పంపించి మళ్ళీ మెగా ఇంజనీరింగ్ తీసుకొచ్చినాక ఆయన నిద్రపోల. వాళ్ళు ఉంటే ఎప్పుడూ అయిపోయేది, అవ్వకూడదు. అట్లాంటి పని చేయగలిగిన సంస్థలు, దమ్ముగల సంస్థలు ఉంటే తొందరగా పూర్తి అవుతుంది. పోలవరం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు కాబట్టి అయ్యిందని. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మొదలెట్టాడో అక్కడ అన్నిటికీ విధ్వంసం. ఆ నవయుగాన్ని, ఆ కృష్ణపట్నం పోర్టు అదానికి ఇప్పించేశాడు. ఇప్పుడు మళ్ళీ అదాని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మొసలు మింగిన తర్వాత బయటికి తాగలుగుతాడు ఎవడన్నా? ఇప్పుడు అసలు ఒక పోర్ట్ కోసం ఒక స్థలం ఇచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి అంటే ఫిషింగ్ కమ్యూనిటీ వాళ్ళని రెచ్చగొట్టడం అక్కడ తీసుకోమని. తర్వాత రెండోది, ఇప్పుడు సాగర్మాల ప్రాజెక్టులో అంతర్భాగంగా
ఫిషింగ్ కార్పొరేషన్ ఫిషింగ్ హార్బర్ని వాళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఎందుకు వాళ్ళ బేస్ పెట్టుకుంటూ మనం ఎట్టాగు ఇక్కడ ఇంత ఇన్ఫ్రా డెవలప్ చేస్తున్నాం, రోడ్లు ఇవన్నీను, పోర్ట్ ఫిషింగ్ హార్బర్ డెవలప్ చేస్తున్నాం, అంటే హార్బర్ డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫిషింగ్ వాళ్ళకు కూడా మీరు కూడా వాడుకోమన్నారు ఈ వస్తుని. అది కేంద్రం ఇచ్చిన మనకి సబ్సిడీ గిఫ్ట్. అట్లాంటిది నేను డిఫెన్స్ ఆర్గనైజేషన్స్ని ఉంచను అంటే డిఫెన్స్ వాళ్ళు ఉండటం వలన ఒక రకంగా వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా. సపోజ్ ఇంకెవరన్నా కనుక వీళ్ళ మీద సామాజికంగా కానీ లేకపోతే ఫిషింగ్ డీప్ సీలోకి వెళ్ళినప్పుడు సపోజ్ వాళ్ళు శ్రీలంక ఫిషర్మెన్ కావచ్చు బోట్స్, తర్వాత ఇవన్నీ పవర్ బోట్స్ అనమాట, చాలా డీప్ సీలోకి వెళ్ళగలిగితే హై పవర్ తర్వాత అట్లాగే తమిళనాడు వాళ్ళు కూడా వీళ్ళ మీదకి రావచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళు చూస్తా కూర్చోరు డిఫెన్స్ వాళ్ళు కానీ మెరైన్ పోలీస్ కానీ. మెరైన్ పోలీస్ ఉండేదే ఇలాంటి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఎవరన్నా టగ్స్ లాంటి వాళ్ళు వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తే వీళ్ళని కాపాడటానికి. వాళ్ళు అక్కడ ఉండటం వలన ఏం అడ్డం అంటే డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోరుకుంటాడు ఎవడైనా. ఎందుకు అది అక్కడ ఉంటే కనుక ఇన్ఫ్రా బాగా డెవలప్ అవుతుంది. వీళ్ళకి కూడా ఫిషింగ్ వీళ్ళకి కూడా రోడ్స్ కానీ చక్కగా ఏదైనా ఈజీ అప్రోచ్ ఉంటుంది. తర్వాత సర్వేలెన్స్ ఉంటుంది అన్నిటికీ మించి. ఇప్పుడు మొన్న బోట్స్ ఎవడో ఎత్తుపోయాడు అంటున్నారు. ఇప్పుడు ఇట్లాంటి పవర్ బోట్స్ దొంగతనం చేయటం కూడా పెద్ద విషయమేం కాదు. వీళ్ళు సహజంగా ఏం చేస్తారంటే ఫిషింగ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ యాంకరింగ్ చేసేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. సామాన్యంగా జరగవు. కానీ ఇవాళ రేపు ఉన్న పరిస్థితుల్లో కొన్ని కోట్ల రూపాయలు హై పవర్ బోట్స్ అవి ఎవడన్నా కనుక బయట వచ్చి దొంగతనం చేసుకెళ్ళాడు అనుకోండి, పోయిన తర్వాత పట్టుకోవటం కష్టం. వాటికేమి పెద్ద రిజిస్ట్రేషన్ నెంబర్లో అవి ఏమి ఉండవు. వాటి మీద పెయింట్ కొట్టేశారంటే నిజంగా ఓనర్ వెళ్ళి కూడా ఇది నాదే కాదా అంటే కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి డిఫెన్స్ వ్యవస్థని నేను ఉంచను అని మాట్లాడితే ఒక రకంగా ఇతను జాతి భద్రతను కూడా తనకు అవగాహన చిక్కట్లేదు. అండ్ సత్యమూర్తి గారు చెప్పినట్టు ఒక విశాలమైన దృక్పథము, తర్వాత పరిపాలన అనుభవము, తర్వాత ఎవరి మూలాన ఎవరికి ప్రొటెక్షన్ ఉంటుంది, ఒకళ్ళకొకళ్ళు పక్కన ఉంటే అనేది తెలియకుండా ఒక రకంగా అది మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రకంగా ఆ కోస్టల్కి ప్రొటెక్షను. అంటే ఒక ఉగ్రవాద ఆలోచనలు, ఒక ఉగ్రవాద మాటలు ఇవన్నీ వైసీపీ పార్టీ నుంచి చూస్తున్నాం. ఆత్మాహుతి దళాలుగా మారుతామని చెప్పి ఇప్పుడు అది కూడా చెబుతున్నారు కదా. ఇప్పుడైతే బయట నుంచి రావక్కర్లా, ఎక్కడో దేశాల నుంచి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆత్మాహుతి దళాలు అప్పుడు ప్రభాకరన్ అని ఎల్టీటీ పెట్టాడు శ్రీలంకలో. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఈయన ఒక ప్రభాకరన్గా తయారవుతున్నాడు అనమాట సమాజం మీద. హైకోర్టు కూడా అదే కదా అడిగింది, మీరు ఎవరెవరిని రఫా చేయదలుచుకున్నారు సమాజాన్ని ఏంటి అని. కాబట్టి ఆయన ఈ ఉగ్ర రూపం చూపించడం, తర్వాత సమాజం మధ్యలో ఇట్లాంటి విభేదాలు సృష్టించడం, ఆయనకి అసలు ఇదే సబ్జెక్ట్ మీద అవగాహన లేదండి. ఒక్క సబ్జెక్ట్ మాత్రం ఖచ్చితమైన అవగాహన ఉంది, ఏంటంటే ఈ క్విడ్ ప్రోకో చాలా బాగా మాస్టరీ చేశాడు. పిహెచ్డి ఇవ్వచ్చు. ఫారిన్ యూనివర్సిటీలు కూడా ఈయన పిలిచి పిహెచ్డి ఇవ్వగలిగిన సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే అదొక్కటే. దాంతో సంపాదించుకున్న సాలకు ఇప్పుడు మళ్ళీ కొత్త ఆలోచన ఏంటంటే ఒకసారి అడిగాడు, ప్రజలు ఇచ్చేశారు. ఆ రుచి మరిగిన వ్యక్తి, రుచి మరిగిన పులి, మనిషి రక్తం అలవాటు పడిన పులి ఇతర జంతువులు వేటాడదు. ఇతర జంతువులు వేటాడాలంటే చాలా కష్టపడాలి. మనిషి రక్తం మరిగింది అనుకోండి, అది చాలా ఈజీ. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇలాగ సమాజంలో ఏదైనా ఎక్కడన్నా అవకాశం దొరికిన కాడల్లో వెళ్ళి చిచ్చు పెట్టొద్దామని చూస్తున్నాడు. సొంత ఇంట్లో జరిగిన నేరాలకి దిక్కు లేదు. ఇవాళ ఇక్కడ వచ్చి బేదా మస్తాన్ రావుకి రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చింది ఆయన. ఎప్పుడైతే ఇతని విధానాలు నచ్చలేదో బేద మస్తాన్ రావే రాజ్యసభ ఇంకా 3-4 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయాడు, తెలుగుదేశంలోకి వెళ్ళి చేరాడు. ఎందుకంటే అంతకుముందు ఆయన తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ ఏం మంచిదని 2 బెరీ వేసుకుని రాజ్యసభ సభ్యుడిగా వైఎస్ఆర్సీపీలోకి ఉండే కన్నా మామూలు వ్యక్తిగా తెలుగుదేశంలో ఉన్నా కూడా సమాజంలో గౌరవం అనేది ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఆ బేద మస్తాన్ రావు నా పార్టీని ముంచెళ్ళటం అంటే ప్రజల ముందు తేలికైపోయారుగా. రాజ్యసభ సభ్యత్వాలు కూడా వదులుకుని వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోతున్నారంటే ఇది మునిగే పడవ. ఇక్కడ ఇతని కింద పనిచేయటం కష్టం, ఇతనికి విధి విధానాలు లేవు, నైతిక విలువలు లేవు. ఆ విధంగా దెబ్బ కొట్టి వెళ్ళారు నైతికంగా. ఇప్పుడు ఎప్పుడైనా అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎవరు కూడా వెళ్ళరండి. ఇప్పుడన్నా వెళ్ళారు అంటే ఇక ఆ పార్టీలో ఎంత లోపాలు ఉన్నాయి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఖార్గే కూడా జీవన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో రాజీనామా చేసి వెళ్తే అధికారంలో ఉండగా జీవన్ రెడ్డి రాజీనామా చేసి వెళ్ళాడంటే మనకి ఎంత అవమానం అని అంతర్గత సమీక్ష చేసుకున్నాడు కదా. కానీ వాళ్ళు ఎప్పుడు అది చేసుకోలే.
అది పార్టీ దెబ్బతిన్న తర్వాత పూర్తిగా అర్థమైంది, ఓహో ఇన్ని రకాలైనటువంటి ప్రభావాలు ఉంటాయి ఈ పార్టీ మీద. ఇప్పుడు ఆ బేదా మస్తాన్ రావు అక్కడ కూడా ఎందుకు ఉండాలి, ఆ కమ్యూనిటీలోనే అతని మీద వ్యతిరేకత పెట్టించాలని. ఇప్పుడు వీళ్ళు అనధికారికంగా తీసుకొచ్చి బోట్స్ కట్టేశారండి. ఆ బోట్స్ కట్టేసినప్పుడు అవసరమైతే వీళ్ళు ఏదైనా ప్రొటెక్షన్ పెట్టుకుంటే ఎవరో ఒకళ్ళు కాపలా ఉండేవాళ్ళు. వీళ్ళు ఏమనుకున్నారు, మన బోట్స్ లాగానే వాటిని వదిలిపెట్టి వచ్చారు. కానీ వాళ్ళు ఏం చేశారు, మా బోట్లను బలవంతంగా లాక్కెళ్ళారని పాండిచేరి పోలీస్ మెరైన్ పోలీస్కి ఇచ్చినప్పుడు మెరైన్ పోలీస్కి తెలుసు కదా పలానాళ్ళు లాక్కెళ్ళారని. వాళ్ళు అఫీషియల్గా వచ్చారు, హ్యాండ్ ఓవర్ చేసి తీసుకెళ్లారు. మెరైన్ పోలీస్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి, అవి కోర్టుకి సబ్మిట్ చేస్తారు. మాకు ఇదా పలానా వాళ్ళు ఇలా రిపోర్ట్ చేశారు, మేము వాటిని పలానా హార్బర్లో తీసుకొచ్చాం జువల్దిన్ నుంచి, కోర్టు ఏమి చేయమంటే అది చేస్తారు. వీళ్ళ ఓనర్షిప్ పేపర్స్ సబ్మిట్ చేసి మాదేను ఈ పలానా నంబరు ఫలానా ఇంజిను ఈ కెపాసిటీ ఇది అని అన్నీ చూపించుకుంటారు. ఇవ్వమంటే ఇస్తారు, లేదు పోలీసు కోర్టు కస్టడీలో ఉంచండి మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ చేయాలంటే ఉంచుతారు. అంతేగాని బేద మస్తాన్ రావు వాటిని తీసుకెళ్ళి ఇంట్లో దాచుకుంటాడా ఆ లోకల్గా ఉన్న వ్యక్తి? అంత మాత్రం కామన్ సెన్స్ ఉండక్కర్లేదా? నేను జిందాక చెప్పా కదా, ఎంత కోట్ల బోట్స్ అయినా వాటిని పవర్ బోట్స్ని అక్కడ యాంకర్ చేసి వెళ్తారు, ఎవరు తీసుకెళ్లరు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళ మారుతున్న పరిస్థితుల్లో ఇలాంటి శక్తులు కూడా తయారైనప్పుడు ఎవరో ఒకళ్ళు దొంగలను ప్రోత్సహించన్నా తీసుకెళ్తారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కోసం తోలిన మెటీరియల్లో దొంగతనం చేసుకెళ్ళారంటే ప్రభుత్వం అంతా అక్కడ ఉండగానే అంత నీచమైన పరిస్థితులు వచ్చినప్పుడు బోట్లకు మాత్రం రక్షణ ఏముంటుంది? అలాంటప్పుడు ఆ డిఫెన్స్ వ్యవస్థలు ఏమైనా అక్కడ ఉన్నప్పుడు ఇట్లాంటి దుష్ట శక్తులు రాలేవు. అది అది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఏదో వాళ్ళు ఏదో విదేశస్తుల్లాగాను వీళ్ళ బోటులు దొంగతనం చేయడానికే డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ ఉన్నట్టుగాను క్రియేట్ చేస్తున్నాడు. అంటే ఈయనకి అవగాహన లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా ఆ డిఫెన్స్కి అతి దగ్గరగా ఏమి ఫిషింగ్ హార్బర్ని ఇవ్వరు. వాళ్ళకు ఒక సేఫ్ జోన్ పెట్టుకుంటారు, ఒక మార్జిన్. ఆ తర్వాత ఫిషింగ్ హార్బర్కి, ఎందుకంటే ఇన్ని ఫెసిలిటీస్ డెవలప్ అయినప్పుడు ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ అంటే అతి తక్కువ ఖర్చులో ఆ ఫెసిలిటీస్ అమరుతాయి. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారికి అది తెలుసు, నెల్లూరు జిల్లా ఆయన కాబట్టి ఆయన ఎలాగూ ఇంత ఖర్చు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది కాబట్టి ఆ పనిలో పనిగా ఇప్పుడు 90 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఇంకొక 10 రూపాయలకి ఖర్చు పెడితే హార్బర్ అయిపోద్ది వీళ్ళకి. అది ఇది ఆయనకి తెలియక ఇందులో ఏదో మతలబు ఉందనుకుంటున్నాడు. ఇట్లా తెలియని వ్యక్తులతో వచ్చే సావిదే జగన్ గారు. సో సత్యమూర్తి గారు, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన ఈ టూర్ కావచ్చు, దాని మీద ఆయన ఏదో చేద్దామని చెప్పేసి అనుకున్నటువంటి ఒక వ్యూహం పండిందా లేదా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అతనికి వ్యూహమే లేదు. ఈ టైంకి దొరికింది, అక్కడ పోవటం, అక్కడ చూడటం, అక్కడ చేయటం. నీకు ఏదైనా వ్యూహం ప్రకారం చెయ్యాలి అంటే నీకు అసలు బుర్రలో గుజ్జు ఉండాలి. మళ్ళీ మీరు అక్కడికే వస్తారు. బుర్రలో గుజ్జు ఉండాలి. బుర్రలో గుజ్జు ఉంటే ఓ వ్యూహం వేసి ప్రజల దగ్గరికి ఎట్లా వెళ్ళాలి, ప్రజలకి ఎట్లా చేరువు కావాలి, ప్రజల్ని ఎట్లా ఆకట్టుకోవాలి అని ఉంటుంది. మనం నేరాలు చేసి ప్రజల్ని ఆకట్టుకుందామంటే బుర్రనోడు ఎవడన్నా చేస్తాడా? ఎవరైనా కానీ అక్కడికి వచ్చిన తర్వాత అతను మాట్లాడిన మాటల్ని ఎవడన్నా అప్రిషియేట్ చేస్తాడా? జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడిన మాటల్ని ఎవరన్నా అప్రిషియేట్ చేస్తారా? నీకు చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతా అన్నాడు, నేను నా బిర్యానీ కాదు బాగలేదు మీరు అందుకని చంద్రబాబు నాయుడు బిర్యానీ కోసం వెళ్ళారు. చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానని చెప్పాడా? సూపర్ 6 ఇస్తాను అన్నాడు, సూపర్ 6 ఇచ్చాడు. సూపర్ 6 కన్నా ఎక్కువ ఇచ్చాడు. మత్స్యకారుల సేవలో అని ఒక స్కీమ్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి 10,000 ఇస్తే చంద్రబాబు నాయుడు 20,000 ఇచ్చాడు. నీకన్నా ఎక్కువ ఇచ్చినట్టు తక్కువ ఇచ్చినట్టు ఆ జగన్మోహన్ రెడ్డి? 10,000 ఎక్కువ, 20,000 ఎక్కువ? ఇట్టుంటుంది. అంటే వీటన్నిటినీ వక్రీకరించి నువ్వు 1,000 రూపాయల సామాజిక భద్రతా పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నావు. ఆయన రాకముందరే ముందు 3 నెలల నుంచి పెంచుతున్నా పోండి అన్నాడు. ముందు 3 నెలల బాకీ ఇచ్చాడు. 7,000 మొత్తం 4+3. అంటే అట్లా కమిట్మెంటు, ప్రజలతోటి కమిట్మెంట్ ఉన్న నాయకుడికి దొంగ కబుర్లు చెప్పి మళ్ళీ ఎట్లయినా సరే అధికారంలోకి వద్దాం అనుకునే ఈ జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. ఇక్కడ చేసేవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసి సూపర్ 6 అమలు కావట్లేదు,
ఎక్కడ అమలు కావు. నువ్వు ఒక అమ్మఒడి అనే ప్రోగ్రాం పెట్టావు. చంద్రబాబు నాయుడు వచ్చి ఈ అమ్మఒడి కాదయా నేను తల్లికి వందనం అని ఇస్తాను అన్నాడు. 35 లక్షల మందికి నువ్వు అమ్మఒడి ఇస్తే ఆయన 68 లక్షల మంది స్టూడెంట్స్కి అమ్మఒడి ఇచ్చాడు. నీకన్నా ఎక్కువ ఇచ్చాడా? నువ్వు ఒక్క పిల్లాడికి ఇంట్లో ఒక పిల్లకో ఒక పిల్లాడికో ఇస్తా, నేను ఇవ్వను, మిగిలిన వాళ్ళని నాకు సంబంధం లేదా అన్నావా లేదా? చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాడు అమ్మఒడి? ఎక్కువ తక్కువ? నీకు ఏం చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతా అన్నాడు, బిర్యానీ పెడుతున్నాడు. నువ్వేం చేసావు? నువ్వేం చేసావు? అన్నా క్యాంటీన్లు కూడా మూసేసారు. నువ్వు అన్నా క్యాంటీన్లు మూయటం ఏంటండి? మొత్తం ఎస్సీలకి ఇచ్చిన 22 స్కీములు అన్నీ మూసేసాడు. అన్నీ క్లోజ్. నేను నవరత్నాలు అంటాడు. ఏం నవరత్నాలు అంటే ఇటువంటి మోసపూరితమైన మాటలు చెప్పి ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ నేను 3 ఏళ్ళ తర్వాత నేను వస్తా అంటాడు. ఎక్కడికి వస్తావు చెప్పు. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్ని ఎవరు విశ్వసించట్లేదు. అందుకనే ఇట్లా షిప్పులు మాయం చేసి ఒక నేరపూరితమైన ఒక కుట్రని పన్ని అక్కడ జన సమీకరణ చేసుకొని అక్కడికి రావటం, అక్కడికి మాట్లాడటం, ప్రజలను రెచ్చగొట్టడం, మళ్ళీ వెళ్ళి యలహంక ప్యాలెస్లో పడుకోవటం. ఇది జగన్మోహన్ రెడ్డి చర్య. ఇది రాజకీయ చర్య కాదు. ఇది ఒక నేరపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తి చేసే పని.